హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే ఫిషింగ్ కంప్లీట్ అయిపోయింది. వీడియో చూసే ముందు ఫస్ట్ అయితే చేపలు పట్టే చూడండి ఫ్రెండ్స్, తర్వాత వీడియో చూడండి. వీడియో కంపల్సరీ మస్తు ఉంటుంది. మంచిగా అన్ని అటాక్స్ అయితే క్యాప్చర్ చేసాము. ఒక్క అటాక్ కూడా మిస్ కానీ చేసాం ఫ్రెండ్స్. మొత్తం బ్యాక్ టు బ్యాక్ ఒకటే దగ్గర 6 ఫిషింగ్ పట్టాం ఫ్రెండ్స్, 6 కొరమటలు బ్యాక్ టు బ్యాక్ వీడియో అటాక్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చేపలు అయితే చూడండి, వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు కంప్లీట్ అర్థమవుతుంది. మొత్తం 6 అటాక్లు అయినాయి ఒక దగ్గరనే. చూడండి ఈ సైజ్ చూడండి ఫ్రెండ్స్, ఉంటుందా దగ్గర కేజీన్నర అవుతుంది. మంచి మంచి సైజులు బ్యాక్ టు బ్యాక్ ఒకటే దగ్గర పడ్డాయి ఫ్రెండ్స్. ఇదొకటి 2 3 4 5 ఇది 6 ఫ్రెండ్స్. మొత్తం 6 అయితే పట్టాయి మనకు. సో ఫిషింగ్ అయితే మంచిగా అయింది, వీడియో కూడా మంచిగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి. ఇంకొకటి, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళైతే లైక్ అండ్ కామెంట్ చేయలేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఉన్నాయి, ఇంకా అప్లోడ్ చేయలేదు. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని వీడియోలు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ టు ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. ఈరోజు అయితే మనకు చాలా బాగా ఫిషింగ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక కొత్త స్పాట్. ఇది సంగారెడ్డి నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంది సింగూర్కి మధ్యలో. సో ఇది ఒక మంచి స్పాట్. ఈ స్పాట్లో అయితే చాలా ఉన్నాయని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం వెంటనే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అటాక్ అయితే అయింది, చాలా బాగా అయింది. అది మనం షాట్ కొట్టుడుకు ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసింది ఫిష్ అయితే. ఇక్కడైతే కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ చాలా ఫిషింగ్ అయింది ఫ్రెండ్స్, మంచి ఫిషింగ్ అయింది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే స్కిప్ చేసే పాటు నేను ఆల్రెడీ స్కిప్ చేశాను. లేకుంటే ఇది వీడియో అయితే 30 మినిట్స్ పైన వచ్చింది. చూడండి సైజు ఎట్లుందో కొరమెట్టలు. నేనైతే వీడియో కొంచెం పాజ్ చేసుకుంటూ స్పీడ్ పెట్టాను, ఎందుకంటే వీడియో ట్రిమ్ చేసి తక్కువ మినిట్స్లో ఇస్తే మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 30 మినిట్స్ పైన వీడియో ఉంటే ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్. చూసి కొంచెం రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కానీ, లేకుంటే లైక్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే. చాలా మంచి ఫిషింగ్ అయింది ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు, చాలా వర్క్ బిజీలో ఉన్నాము ఈ మధ్యన. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక అటాక్ అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ చెట్టు దగ్గర ఒక మంచి అటాక్ అయితే అవుతుంది. చాలా పెద్ద సైజు, కాకపోతే చూడండి ఫ్రెండ్స్, ఇదొకటి చాలా పెద్ద సైజు ఉంటుంది. కానీ అక్కడ గట్టి ఉండేసరికి అయినా పర్లేదు, మళ్ళీ వేసి మళ్ళీ పడతాను దాన్ని, చూస్తూ ఉండండి. మనమైతే వాడే ఎక్విప్మెంట్ అయితే ఇది లుకానా గూన్ స్క్వాడ్ రాడ్ అండ్ సీజర్ మెకా కూడా రీల్. ఫ్రాగ్ వచ్చేసి మనకు ఇది యాంగ్లర్ టాకిల్స్ ఇండియా నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఆయన అయితే మనకు కొన్ని ఫ్రాగ్స్ పంపించాడు. అది లుకానా నోవా జార్ ఫ్రాగ్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. కొంచెం జెన్యున్ ప్రోడక్ట్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి మనకు ఒక పెద్ద స్నేక్ హెడ్ అయితే పడింది. ఆల్మోస్ట్ ఇది 1.5 kg మధ్యలో ఉంది. ఈ స్నేక్ హెడ్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంకా ఇలాంటి షార్ట్స్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో. కంప్లీట్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓన్లీ వీడియో మొత్తం షార్ట్సే ఉన్నాయి, వేరే ఏం లేదు. మీకు బోర్ అనిపించదు, ఎక్కడ ఫీల్ అనిపించదు. చూడండి ఫ్రెండ్స్, ఈ సైజ్ అయితే ఎంత ఉందో, ఆల్మోస్ట్ 2 kg దగ్గర ఉంటుంది. నాకైతే చాలా కష్టమైంది దీన్ని తీయడానికి. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ అయితే మంచిగా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తా అనుకుంటే నాకు పింగ్ చేయండి, నేను ప్లాన్ చేస్తాను వెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చూస్తూనే ఉండండి, ఇంకా షార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు అయితే ఫ్రాగ్ చూపిస్తున్నాను చూడండి. ఇది లుకానా నోవా జేఆర్ ఫ్రాగ్. ఈ ఫ్రాగ్ అయితే అటాక్లు అయితే చాలా బాగున్నాయి, చూసునే ఊరుకొస్తున్నాయి. దాని వెనక మంచి అటాక్లు ఉన్నాయి, మళ్ళీ మిస్సింగ్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 7 అటాక్లు అయ్యాయి. 7లో 6 కొరముట్టలు నేను బయటకు తీసాను. ఇక్కడైతే నెంబర్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, యాంగ్లర్ టాకిల్స్ గోపాల్ ఇండియా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా జెన్యున్ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. మీరు వేరే కాడ ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే నేనైతే ఐ యూస్ టు ఆర్డర్ గోపాల్ టాకిల్ ఇండియా ఉంది. నాకైతే మంచి జెన్యున్ ప్రోడక్ట్స్ వస్తాయి, మీరు కూడా కావాలనుకుంటే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఇక్కడ కూడా మనకు ఒక మంచి అటాక్ అయితే అవుతుంది చూడండి. సో మొత్తం వేరే ఏం లేదు ఫ్రెండ్స్, వీడియోలో మొత్తం అటాక్సే. మీరు చూస్తే మీకు
మతి పోవాలంతే బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ప్లేస్ కదిలింది లేదు, ఒక దగ్గర నుంచి జరిగింది లేదు, ఒకటే దగ్గర. ఎందుకంటే ఇది వాటర్ అనేది ఫ్లో అవుతుంది. మేము ఒక రోడ్డు నుంచి దాదాపు ఒక 1½ కిలోమీటర్ లోపలికి వచ్చాము. ఇంత సాహసం అయితే ఎవరు చేయరు. ఇక్కడ మొసళ్ళు కూడా ఉన్నాయని టాకు. అందుకే మేము వచ్చాము. వచ్చి గడ్డిలో కొంచెం మంచి గడ్డి స్పాట్ ఉన్న అక్కడ చూసాము. ఆల్మోస్ట్ ఇక్కడ ఆ కొరమటలన్నీ ఇక్కడే తిరుగుతున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అటాక్ అవ్వడం కొరమటలు అది సాధ్యం కాని విషయం. ఇక్కడైతే చూడండి ఇంకోటి పడింది మనకు. ఇంకా పడుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. అన్ని ఫిష్లు అయితే ఇక్కడ మీకు ఫస్ట్ చూపించాను. ఇక్కడ ఏది మిస్ కాలేదు. ఇక్కడ ఇంకో అటాక్ అయితే చూడండి ఫ్రెండ్స్. సో మొత్తం బ్యాక్ టు బ్యాక్ ఫిషింగ్ ఫ్రెండ్స్. మీకైతే బోర్ అనిపిస్తే వెళ్ళిపోండి వీడియోలో నుంచి. ఎందుకంటే ట్రై చేశాను, తీసాను. మనకు గోపాలైన టీషర్ట్ కూడా పంపించాడు. అది కొంచెం ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, స్వెట్ ఫ్రీ ఉంటుంది. సమ్మర్లో వేసుకున్నా కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఉండదు. మంచిగా అటాక్, మంచిగా కొంచెం జాలీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంకోటి అయితే పడింది స్నేక్ హెడ్. ఇక్కడ మేము ఆల్రెడీ ఇద్దరం ఆడుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ నాకు అటాక్లు అవుతున్నాయని చెప్పేసి మా కజిన్ అయితే వచ్చి ఇక్కడ నేను వీడియో తీస్తా బావా నువ్వు పట్టు అని అన్నాడు. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మిస్ చేసుకోకూడదని చెప్పేసి, ఒక మంచి వీడియో ఇవ్వాలని చెప్పేసి మావాడైతే ఫిషింగ్ ఆఫ్ చేసి మరీ వీడియో తీయడానికి వచ్చాడు. ఆయన ఇంట్రెస్ట్గా అయితే మెచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అటాక్లు ఉన్నాయి, చూస్తూనే ఉండండి. ఇక్కడైతే కొంచెం గాలి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకే వాయిస్ తర్వాత ఇస్తున్నా. గాలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది అరౌండ్ 9:30 to 10 మధ్యలో ఈ ఫిషింగ్ అయితే జరుగుతుంది. సో మార్నింగ్ వచ్చాము, మార్నింగ్ అదంతా తిరుక్కుంటూ ఆడుకుంటూ వచ్చాము, ఎక్కడ అవ్వలేదు. సో ఒక 1½ కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే అటాక్లు అయినాయి. ఎక్కువ లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఈ ప్లేస్ అయితే కొంచెం క్రిటికల్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే కొంచెం డేంజరస్ ప్లేస్. సో బెటర్ టు బయట నుంచి ఆడుకోవడం బెటర్. మేము కూడా అంతే, కొంచెం బయట నుంచే ఆడుతున్నాము. దగ్గరికి వెళ్ళి వేస్తే ఇంకా ఎక్కువ పడే స్కోప్ ఉంది. కాకపోతే రిస్క్ చేయడం ఇష్టం లేక ఇక్కడ దూరం నుంచి ఆడుతున్నాము. చూడండి, కొంచెం వాటర్ లేని ప్లేస్ నుంచి ఇక్కడ గడ్డి అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంట్లో పాములు, పురుగులు, తేళ్ళు అవి చాలా ఉంటాయి. మనం కొంచెం చూస్తూ ఆడుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంకో అటాక్ అయితే అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ అటాక్లు మనకు ఈరోజు అయితే. సో కంప్లీట్గా వీడియో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కంప్లీట్గా లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా కష్టపడి తీసాం వీడియో. మీరు ఓన్లీ 1 minute 2 minutes చూసి వెళ్ళిపోతే మాకైతే ఉండదు ఫ్రెండ్స్. ఇది వీడియో వల్ల ఈ యూట్యూబ్లో ఫిషింగ్ వీడియోలకి అంతగా వస్తాయని అందరూ అనుకుంటారు, కానీ ఏం రావు ఫ్రెండ్స్. జస్ట్ ఏదో థ్రిల్లింగ్ కోసం పెట్టడం వీడియోస్. మనం బట్టేది 10 మంది అని చెప్పేసి మంచి గుడ్ ఒపీనియన్తో పెట్టడం అంతే ఫ్రెండ్స్. చూడండి, కావాలంటే మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఫిషింగ్ చేసుకోవాలని చెప్పాను. ఎవరికి నాకు తెలిసి ఒక 1 month 2 months 10,000 పైన కంటే ఎక్కువ ఏం రావు. అది రావడం కూడా అదనం, కానీ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మాత్రం దానికంటే 10 times ఫిషింగ్కి అయితే. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రాగ్ అయితే ఎలా హుక్ అవుతుంది చూడండి. ఫ్రాగ్ అయితే ఏకదం నంబర్ 1 ఫ్రాగ్ ఫ్రెండ్స్ ఇది. సో ఫిష్ అనేది మిస్సింగ్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడైతే ఒక ఆక్టైల్ ఉంది. అదైతే దానికి చిన్న కొండ ఉంటుంది, అది ఒక గుర్తిందాక మనకు 2 days వరకు పెయిన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది. అంటే ఇది ఒక ఆక్టైల్. చాలామందికి తెలియకపోవచ్చు, దానికి ఒక చిన్న కొండిలాగా ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు అనేది చాలా డేంజర్. అది కూర్చుందంటే మాత్రం ఇంకా 2 days నిద్రపోము, మనం పడుకోము, తినలేము, ఏం చేయలేము. సో అదే పెయిన్లో ఉంటుంది. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ముళ్ళు అయితే చూపిస్తాను. అక్కడ పుస్తకం ఉంది. సో సరిగా కనబడకపోవచ్చు వీడియోలో, కాకపోతే